చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. విశ్వాసం మూలమైన నీతి అంటే నా విధేయత వల్ల కాదు, నా నీతి వల్ల కాదు. అంత దేవుని కృపలు నమ్ముతున్న వ్యక్తి జీవితంలో ఒకసారి ఆగిపోయిన అంటే ఎండిపోయిన నది సైతం ఒక్కసారి ప్రభావం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కారణం వ్యక్తి తెలుసు, అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవునికి నేను దగ్గరగా ఉన్నాను. జాగ్రత్తగానండి. అబ్రాహాము జీవితంలో విశ్వాసులకు తండ్రిని తన పిలువబడ్డానికి ఒకనొక కారణం ఏదంటే తను ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని మీద ఆధారపడిపోవడానికి ఇష్టపడ్డాడు. ప్రతి చిన్న విషయంలో ఏమవుతున్నా, ఎవరేమనుకున్నా. ఆశ్చర్యం చూడండి, ఊరైన ప్రాంతం విడిచిపెడుతున్నప్పుడు, ఆ ప్రాంతం నుంచి బయటకు వస్తున్నప్పుడు ఎందరు ఎన్ని మాటలు అంటారు. ఆ రోజుల్లో కొన్ని వందల కొన్ని వేల సంవత్సరాల కిందట ఒక వ్యక్తి ఊరు దాటి వెళ్ళిపోతుంటే ఏ టైంలో వెళ్ళాడో తెలియదు, ఎలా ప్యాక్ చేసుకుని వెళ్ళాడో తెలియదు, వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్తున్నావు అంటే రూట్ మ్యాప్ తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఎవరంటే ఆ ఎదుడు మనిషి లేడు, దేవుడు నా కళ్ళు వచ్చి చెప్పాడని చెప్పాలి. ఇవన్నీ మనుషుడు నమ్మడు, మనుషునికి విరుద్ధంగా ఉంటుంది. అయినప్పటికీ మనుషుడు ఏమనుకుంటాడు పట్టించుకోకుండా వేసాడు. చూసావా, అది విశ్వాసపడుగా. ధ్యానము ఏమో వాళ్ళు చెప్పండి. ఆ సమయంలో వెళ్తున్నప్పుడు మా అక్కేమంటది, మా తమ్ముడు ఏమంటాడు, మా అన్న ఏమంటాడు, వీరందరూ ఎలా అనుకుంటారు. ఈ ధ్యానం తనకు లేదు. నా కొడుకు పుట్టబోతున్నాడు, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, దేవుని కార్యాల వైపున ధ్యానము తను పూర్తిగా నింపబడిపోయాడు. ఆశ్చర్యం, ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ఒక్కరు ఎదుర్కోవడానికి వెళ్తే చాలు, పర్వాలేదు. కానీ ఈ కేసులో అబ్రాహాం కేసు చూడండి ఎలాంటిదో. ఒక్కడు కాదు, కుటుంబం అంతటిని ఎలా ఒప్పించాడో, భార్యను ఎలా ఒప్పించాడో చూడండి, భార్యకి ఎలా చెప్పాడో చూడండి, కూర్చోబెట్టి ఎలా చెప్పాడో చెప్పండి. అమ్మ, తన జీవితకాలం అంతా తను పిలిచిన ఒకనొక పిలిపేదంటే యజమానుడా. అలాంటి వారి రిలేషన్షిప్లో, అలాంటి ఒక పెండ్లో తగులయ్యే వాళ్ళకి, అబ్రాహాంకి సారాకు తగులయ్యే. మీకు తెలుసా, కొట్టుకునేంతవరకు వచ్చారు ఒక సమయంలో. ఆ కోపంతో ఒక పనామను కొట్టేసింది. ఎంత చిన్న కొట్టేసిందంటే ఈ పనామట, ఈ పనామే ఆమెను విడిచిపెట్టి నా యజమానురాలు మంచిది కాదని చెప్పి బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోయిందట వేరే ఊరికి. దేవుని ఆత్మ, దేవుని దేవత ఆపకపోతే మళ్ళీ తిరిగి వచ్చేది కాదు. అందుకే పెండ్లు అంటున్నప్పుడు ఒక వైపు అయినా చెప్పండి, ఒక ప్లాట్ఫామ్ వేసిన తర్వాత మనం పైకి తోస్తాం, మళ్ళీ కొండపైకి వాళ్ళు ఏం చేస్తారు చెప్పు, మళ్ళీ అలా తిరగల రాయలు అలా కిందకి మళ్ళీ వచ్చేస్తారు. మన పని ఏం చేయండి చెప్పడం, తొయ్యడు మళ్ళా. చూడండి, పెండ్లు అయిన ప్రతి వ్యక్తికి కూడా ఒక మాట నేను చెప్తున్నానండి, ఈ లోకంలో మంచిది పర్ఫెక్ట్ పర్సన్ అంటూ ఎవరు లేరు. ఒకవేళ పెండ్లి అవ్వాల్సిన వారు ఉంటే, ఒక పర్ఫెక్ట్ పర్సన్ గురించి చూస్తుంటే ఆ పర్ఫెక్ట్ పర్సన్ ఎప్పటికీ దొరకడు, నిజంగా దొరకడు. పర్ఫెక్ట్ పర్సన్ ఎవరంటే యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి అంతకంతకు పర్ఫెక్ట్ అవుతాడు. నిజంగా ఈ లోకం అనుకుంటుంది ఒక ఇలా ఉంటేనే. చూడండి, ఒక స్త్రీ వేరొక దేశం నుండి ఆ రాత్రి అంటే సుమారు ఆ పగలు ఒకరెవరో ఒక ఆయన వచ్చి నీరు అడిగితే నీరు ఇచ్చిన తర్వాత, ఆ నీరు తాగిన తర్వాత ఆ మరుసటి రోజు పగలు ఈమెను పెండ్లి కూతురుగా తీసుకెళ్తాను అని చెప్తే ఇస్సాకు ఆమె పగలు బయలుదేరిపోయింది. ఫోటో చూపించు బాబు, లేదు. ఎలా ఉన్నాడో చూస్తాను బాబు, లేడు. కేవలం ఒకే ఒక మాట విన్నది ఏమంటే, ఇది యెహోవా వల్ల జరుగుతుంది. నేను చెప్తున్నాను కదా, దేని వల్ల జరిగే ప్రతిదీ నెమ్మది లోపలిస్తుంది, నెమ్మది గొప్ప నింపుతుంది. ఎందుకంటే చూడండి, నా బిడ్డకి ఏది బెస్టో నేను ఇవ్వగలను. అవునుగా చెప్పండి. నా తండ్రి నాకు ఏది బెస్టో అది ఇవ్వగలడు. అయితే జీవితంలో సతమతం ఉంటుంది, ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ఇది అబ్రాహాముకు సారా కూడా ఉంది. అలానే ఇబ్బంది పడే పరిస్థితిని చూసుకొని ధ్యానించాలా, దేవుడు చేయబోతున్న ఆశ్చర్య కార్యాలు ధ్యానించాలా. పెండ్లిలో ఒక భార్య తన భర్త నుంచి రావాల్సింది కోల్పోతే, నేను చెప్తున్నాను వినండి, జాగ్రత్త వినండి, భార్యకు భర్త నుంచి రావాల్సినవన్నీ కోల్పోతే, అంటే ఆస్తులు చెప్పట్లేదు నేను, ఆనందం చెప్తున్నాను. ఆస్తి కన్నా మించింది ఆనందం. మీరు కాలం చూడండి, ఎప్పుడు ఇది తెలుస్తుంది అంటే ఒక వ్యక్తి వయసు పెరుగుతున్నకో తెలుస్తుంది. ఆస్తి ఎందుకులే, వీడు కాళ్ళు చేతులుంటే బాగుంది బాబోయ్, ఆస్తి ఎందుకు బాబోయ్, అవసరం లేదు, వాడు బ్రతికితే బాగున్నావు, చచ్చిపోకుండా ఉన్నాడు బాబోయ్, ఈ మాటలు మాట్లాడడం ప్రారంభిస్తారు. పోతే మొత్తం ఆస్తి తీసుకెళ్ళిపో, ఆడిని మాత్రం ఇవ్వు బాబోయ్ అని చెప్పి హాస్టేజెస్ చాలామంది అంటారు. బయట దేశాలు
దేశాల్లో వేరొక దేశాలు పట్టుకెళ్ళిపోతే, ఇజ్రాయెల్ దేశంలో చాలని పట్టుకెళ్ళిపోతే ఆస్తి మాకింద మొత్తం తీసుకెళ్ళిపో, వారిని మాత్రం ఇవ్వబోవు చాలు. ఒక సమయం వచ్చినప్పటికీ మనిషి అంటాడట, ఆస్తి కాదు ప్రాణం ఉంటే చాలు. లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోతే ఏ లాభం బైబిల్ చెప్తుంది. నేను చెప్తున్నాను కదా, ఎవరు రైటో వారిని దేవుడు నీకు ఇచ్చాడు. డౌట్ పడక, ఈ వ్యక్తి రైట్ కాదేమో, ఈ వ్యక్తి రాంగ్ ఏమో, ఈ వ్యక్తి వద్దేమో కావాలేమో. లేదు, ఒకసారి అయిపోయింది, ముడేసేసావా, ఒకసారి అయిపోయిందా, నేను చెప్తాను జీవితకాలం దేవుడు నడిపిస్తాడు. అయితే నీ ధ్యానం చెడ్డోడు 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 ఇదే ధ్యానం అనుకో, చెడ్డోడే. ఇంకా ఎంతకాలం చెప్పండి? జీవితకాలం. అలా కాదు. చూడండి, నేను చెప్తున్నాను ఇందాక, ఒక భార్యకు భర్త నుంచి రావాల్సిన ఆనందం రాకపోతే అది ఏ విధంగా అయినా, అది దేహానికి సంబంధించిందైనా, అది ఆత్మకు సంబంధించింది, మానసికంగా ఏది సంబంధించిందైనా, నేను చెప్తున్నాను జాగ్రత్త. అంటే దేవుడు రెండంతులుగా వెనక్కి తిరిగిస్తాడు. మనం కోల్పోయిన దాన్ని వెనక్కి ఇవ్వగల సముద్రుడు మన దేవుడు. నువ్వు అనుకుంటున్నావేమో నేను అన్నీ కోల్పోతున్నానేమో, అన్నీ కోల్పోతున్నాను, కృంగిపోతున్నాను. ఒక మాట చెప్తాను వినండి. ఒక స్త్రీ జీవితంలో తను వెలుపల నుంచి, తను వేరే ఇంటి నుంచి ఈ ఇంటికి వస్తుందంటే, తను ఏ ఇంటికి రావాలో ఆ ఇంటికి వస్తుంది. తన జీవితం ఒకసారి మలుపు తిరిగిపోతుంది. ఈమె దాన్ని అడ్జస్ట్ అవ్వలేక ఈ వచ్చిన ఇంటోడి మలుపుని ఏం చేస్తుంది చెప్పండి? తిప్పేస్తుంది. నేను కూడా అటు నుంచి వచ్చాను కదా, నువ్వు కూడా బయటకు వచ్చేసే. లేదు, నువ్వు అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే నీ భర్తే సర్వస్వం కనుక, దేవుడు తన నీకు ఇచ్చాడు కనుక నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక సిస్టము. నీ గృహాన్ని విడిచిపెట్టి తన గృహానికి రావాలి. అవును, నీ తల్లిదండ్రులు ఉన్నారు, వారిని చూసుకోవాలి. గుర్తుపెట్టుకో, దేవుని లేఖనాలు చెప్పే విషయం ఏంటంటే, నీ తల్లిని తండ్రిని కూడా దేవుడు చూసుకుంటాడు. నువ్వు కంగారు పడిపోవాల్సిన అవసరం లే. నువ్వు ఎక్కడైతే చేయాలో ఆ పని చేస్తే, దేవుడు ఎక్కడేం పని చేయాలో పని చేసుకొని వెళ్తాడు. కంగారు పడిపోతాం కొన్నిసార్లు. అమ్మో, నా తల్లిని పోలే, నీ తల్లి నీ తండ్రినే చూడాలా, నా తండ్రిని చూడవా? నేను చెప్తున్నాను, నువ్వు వీళ్ళ తల్లిదండ్రులు, లేకపోతే నీ భర్త తల్లిదండ్రులు చూడు, నీ భర్త నీ తల్లిదండ్రులు చూడకపోతాడుగా. ఇవన్నీ కూడా ఇచ్చి పుచ్చుకోవడంలో వెళ్ళిపోతుంది. దేవుడు మనపైన అంటే మన ఆలోచన విధానాన్ని మార్చమని కోరుతున్నాడు, మన తలంపులు మార్చమని కోరుతున్నాడు, మెడిటేషన్ మార్చమని కోరుతున్నాడు. అవును, నిజంగా ఒకవేళ రాంగ్ మెడిటేషన్ అయితే, అంటే నీ ధ్యానం ఒకవేళ నీ కష్టమైపు వెళ్ళిపోతుంటే, ఆ కష్టమైపు వెళ్ళిపోయిన ధ్యానం ఏం చేస్తుందంటే నీ ఎముకల్లో సత్తువును బలాన్ని తోడేస్తుంది. ఒక సంతోషపడే వ్యక్తి అయితే అంట బైబిల్ చెప్తుంది ఆరోగ్యకరంగా ఉంటాడట. ఒక బలహీనమైన ఆత్మ పడుతున్న ఒక వ్యక్తి నీరసించిపోయి రోగాల పాలైపోతాడట. నువ్వు చూడు, కావాలంటే ఎప్పుడు తలనొప్పి నీకు వస్తుందంటే, అమ్మా నువ్వు బాధపడిన రోజే, ఎప్పుడైతే ఆ విషయాన్ని బాగా ఆలోచిస్తావో, ఎందుకంటే నీ బ్రెయిన్ అలా చేయబడలే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు మీ అందరూ కూడా ఈ లోకపు ధ్యానం నుంచి వెలుపలకు వచ్చి నీ పైన ఆధారపడినట్లుగా, నీ పైన ఆనుకొని నీ ధ్యానము కలిగి వెళ్ళే వ్యక్తులుగా చేయండి. దివారాత్రులు ధ్యానించేవాడు ధనుడని చెప్పావు. అతను నీటి కాలువలు యారు నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉంటాడని చెప్పావు. నీకు స్తోత్రాలు. నీ మాట మేము నమ్ముతున్నాం. అబ్రాము విశ్వాసం వలన బలం పొందుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఏ ధ్యానం మేము కలిగి ఉన్నామో, ఎలాంటి భయపు ధ్యానాలు మేము కలిగి ఉన్నామో, భయపు ఆలోచన కలిగి ఉన్నాం, ఆ భయపు ధ్యానం నుంచి వెలుపలకు వచ్చుతుంగా యేసు నామములో ఈ నుంచి కొత్త ధ్యానం ప్రారంభం. యేసయ్య ధ్యానముతో నీ బిడ్డలు నింపబడుదురుగాక. మా తండ్రి, హృదయమంతా నీ ధ్యానంతో నింపండి, హృదయమంతా నీ ధ్యానంతో నింపండి. అయ్యా, నీ శిలువ బలియాగం ధ్యానించేవారుగా చేయండి. అబ్రాహాము విషయాలను, ఇస్సాకు విషయాలను, యాకోబు విషయాలను ధ్యానించేవారుగా చేయండి. దేవుని గ్రంథంలో రాయబడిన విషయాలను కథల రూపంలో ధ్యానించే వ్యక్తులుగా చేయండి. నీ బిడ్డలను నీ ఆత్మతో నింపమని అడుగుతున్నా. ఈ సాయంకాలం నీ ప్రత్యేకమైన దీవులను నీ బిడ్డలకు ఇచ్చి నడిపించమని అడుగుతూ, ప్రత్యేకమైన నీ ధ్యానంతో ముందుకెళ్ళినట్టుగా సహాయం మాకు ఇచ్చి నడిపించమని అడుగుతూ, యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.